పాకిస్తాన్ ఈ దఫా ఒక వ్యూహాన్ని అనుసరించింది. ఏంటయ్యా అంటే, క్రిందటిసారికి మళ్ళీ ఈ తీవ్రవాద కార్యకలాపాలు అక్కడి నుంచి పంపించి తీవ్రవాదుల్ని పహల్గామ్‌లో ఇన్సిడెంట్ చేస్తే అదిగో వాడు సో అండ్ సో పాకిస్తాన్‌లో వాడి పేరిది, వాడి డిజిగ్నేషన్ ఇది, వాడు సైన్యంలో ఇట్లా పనిచేస్తున్నాడు. వాళ్ళని పంపించడం ద్వారా మా దేశం మీద దాడి చేసిందని ప్రపంచానికి చెప్పి మరి అక్కడున్నటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద స్థావరాల్ని మొదట పేల్చి, దానికి ప్రతిగా వాళ్ళ సైన్యం మన మీదకి దాడికొచ్చినప్పుడు అదిగో చూసారా, మేము మా మీదకొచ్చిన తీవ్రవాదులు లేపేస్తే వాళ్ళ సైన్యమే మా మీదకొచ్చింది. కాబట్టి ఆ సైన్యానికి బుద్ధి చెప్తున్నామంటూ వాళ్ళు పంపించిన వాటిని దెబ్బతీయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి వాయుసేన స్థావరాలను దెబ్బతీసి, అట్లాగే వాళ్ళకి సంబంధించిన అణు స్థావరాల ముఖాలను దెబ్బతీసి కొట్టాల్సిన కొట్టుడు కొట్టాం. చివరికి భారతదేశం అణుబాంబు వేసేస్తుందేమో అని భయపడిపోయి పాకిస్తాన్ సంబంధించినటువంటి షాబాజ్ షరీఫ్‌తో పాటుగా ఎవరైతే ఆసిఫ్ మునీర్ పరిగెత్తుకుంటూ పోయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని అడిగాడన్న సంగతి ట్రంప్ చెప్పుకొచ్చాడు. సరే కూలిపోయినయి వాళ్ళ విమానాలైనా మన విమానాలని చెప్పి వాళ్ళకేదో చెప్పినట్టున్నారు. అందుకే పాపం ట్రంప్ ఇప్పటికీ అదే ధ్యాసలో ఉన్నాడు. ఆ తర్వాత అసలు విషయాలు బయటకొచ్చినాయి. ఇప్పుడు పాకిస్తాన్ భయం ఏంటంటే, భారతదేశంలో ఢిల్లీలో జరిగినటువంటి పేలుడులో డాక్టర్లున్నారు, ఇంజినీర్లున్నారు. వాళ్ళ వెనకాల ఉన్నటువంటిదైతే కాశ్మీరీ తీవ్రవాదం. ఆ కాశ్మీరీ తీవ్రవాదానికి జైషే మహమ్మద్ కీలకం. జైషే మహమ్మద్ సృష్టించినటువంటి స్వదేశీ తీవ్రవాద సంస్థతో ఇప్పుడు ఈ యాక్టివిటీ చేయించారు. ఆర్డర్స్ రావడం పెండింగ్ అయింది. లేకపోతే ఈ పాటికి దేశంలో 3000 కిలోలు పైన ఇంకొక 1000 కిలోల దాకా ఉన్నట్టు దాదాపు 4000 కిలోల సంబంధించినటువంటి పేలుడు పదార్థాలంటే ఎన్ని నగరాలు సర్వనాశనం అయ్యేవి, ఎంతమంది ప్రాణాలు తీయాలనుకున్నారు. జన్నత్ అనేటటువంటిది ఒక్కటి చూపించి, స్వర్గం అనేటువంటిది ఒక్కటి చూపెట్టి, నువ్వు చస్తే 72 మంది అమ్మాయిలు స్వర్గానికి వెళ్తే కనబడతారన్నది ఒక్కటి చూపించి, ఇంత అరాచకాలు చేపిస్తున్నట్టు పాకిస్తాన్‌కి స్వర్గం చూపెట్టడానికి ఖచ్చితంగా భారతదేశం సిద్ధంగా ఉందని తెలుసు. అందుకని ఇప్పుడు నోటములు ప్రకటించుకున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో గనక పాకిస్తాన్ సైన్య ప్రమేయము, ఐఎస్ఐ ప్రమేయము, పాకిస్తాన్ సైనిక చీఫ్ ప్రమేయము, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రమేయం ఉందంటే ఖచ్చితంగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు అనేక మంది జన్నత్‌కెళ్తారు.